కాంగ్రెస్ పార్టీ గాని పార్టీకి సంబంధించిన పెద్దలు గాని బహిరంగంగా వీరితో మాట్లాడి కొండా సురేఖ గారితో బహిరంగ క్షమాపణ చెప్పియాలి, చాలా అవసరం. అది పక్కకు పెట్టి మళ్ళీ కొండా సురేఖ గారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం, నాగార్జున గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడం, ఇదంతా ఎంతవరకు సమాజం? పూర్తిగా సభ్య సమాజంలో మనం ఏం చెప్పదలుచుకున్నాం అనేది రేవంత్ రెడ్డి గారు. నాగార్జున గారిని బెదిరించడం ఏంటండి? ఆల్రెడీ నాగార్జున గారు కూడా ఆయన ఒక 100 కోట్లకి ఏదో ఆయన కేసు పెడతాము అని చెప్పి పరువు నష్టం దావా వేస్తున్నాడు తెలుస్తుంది. తప్పకుండా పెడతారు. ఒక గౌరవప్రదమైన వ్యక్తి పట్ల, మన కుటుంబం పట్ల మనము నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు, దాని ఎలాంటి బేస్లెస్ ఆరోపణ చేసినప్పుడు, అవతల వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగినప్పుడు చట్టం రూపొందించిన చట్టం ప్రకారం వారు దానిపైన కోర్టుకు వెళ్తారు, దానిపైన పరువు దావా వేస్తారు. చట్ట ప్రకారం శిక్షించడానికి అవకాశం ఉంది కాబట్టి రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వారు కోర్టులో దాన్ని సవాల్ చేయడం జరిగింది. అది వాస్తవం. మరి మాటలు అనేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి. కొండా సురేఖ గారు మంత్రి స్థానంలో ఇది 2వ పర్యాయం మంత్రిగా చేస్తారు, 2 సార్లు శాసనసభ్యులుగా గెలిచారు. మరి ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు కనీస అవగాహనతో మాట్లాడాలి. ఎలాంటి ప్రధానంగా రామ్మోహన్ గారు ప్రధానంగా ఏ విషయంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటారు? అంటే ఆవిడ ఏ ఉద్దేశంతో మాట్లాడినప్పటికీ కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటారు? ఇది ప్రధానమైన కాన్సెప్ట్. కేటీఆర్ గారికి అదేవిధంగా కొండా సురేఖ గారికి మధ్య ఎక్కడ ప్రాబ్లం వచ్చింది మీకు తెలుసు కదా. కేటీఆర్ గారికి మాటల తోటాలు వారిద్దరి మధ్య నుంచి కూడా మాటల డైలాగ్ వారు నడిచింది. ఆ క్రమంలో కేటీఆర్ గారు రాజకీయ ఆరోపణలు ఒకటి గమనించారు మీరు. రాజకీయ ఆరోపణ చేసినప్పుడు రాజకీయ ఆరోపణ చేయాలి. కాంగ్రెస్ పార్టీ గొప్పది, కొండా సురేఖ నేను గొప్పదాన్ని, నా భర్త గొప్పవాడు, మేమందరం సచ్చీలులం, మేము ఎలాంటి అవినీతి మరకలేవు మా పైన చెప్పుకుంటే చాలా సంతోషం. కానీ ఎటువంటి ఆరోపణ చేస్తున్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమంత గారు ఇందులోకి లాగడము, నాగ చైతన్య గారు ఇందులోకి లాగడం, నాగార్జున గారు ఇందులోకి లాగడం, ఇంతకంటే ఏమైనా మాటలు ఇంకోటి ఉంటాయండి? ఏం మాట్లాడుతున్నావే? ఇన్కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉంటే నీ కోడలు నా దగ్గర పంపి అని అడుగుతారు ఎవరన్నా. ఇది ఏమన్నా నోరా ఇంకేమన్నా అనేది మాట్లాడే మాట మళ్ళీ రిపీట్ చేయాలంటే మాకు సిగ్గు అనిపిస్తుంది. ఇటువంటి మాటలు ఎక్కడైనా జరుగుతాయండి? నేను ఇవి చూసింది మధ్యవర్తిత్వం వేయించింది వాళ్ళిద్దరి మధ్యన. ఇటువంటి మాటలు మాట్లాడే ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక మహిళయుడి అంటే ఎట్లా నోటికి వస్తే అది మాట్లాడితే అది చెల్లుతుంది. మా రేవంత్ రెడ్డి గారు ఇదే నేర్పించారు మాకు. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదే సిస్టమ్. మాకు దాదాగిరి వరంగల్ నడిచి దేశం అంతా నడపాలని, కొండా సురేఖ గారు రాష్ట్రం అంతా నడపాలనుకుంటారు. దాదాగిరి మరి మీకు ఎక్కడి నుంచి వచ్చిర్రు? నీ స్థానం ఏంది? ఎక్కడ ఆటుపుట్టింది బయటకు వచ్చి ఈ రోజు వరకు చాలా మొన్నటి వరకు ఆరోపణ చేయ వరకు కొండా సురేఖ గారి పైన అందరికి ఒక ఆలోచన, మంచి కార్నర్ ఉండేది, సాఫ్ట్ కార్నర్ ఉండేది, మంచి ఉద్యమ నేపథ్యం కలది, ఎక్కడ వామపక్ష భావజాల నుంచి వచ్చింది, బడుగు బలైన పోరాటం చేస్తానని అందరూ భావించారు. కానీ ఇట్లా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే వ్యక్తిగా మేఘవాన్ని పులివేషం వేసుకొని తిరిగిందని చెప్పేసి ఎవరు గుర్తుపట్టలేదు. ఈ రోజు ఆమె నిజస్వరూపం బట్టబయలు అయిపోయింది. నువ్వు వరంగల్లో నీకు అగనిస్ట్ గా పనిచేసేంత వాస్తవం వాళ్ళందరూ. మీరేంటి ఇందాక అంటున్నారు? అనుకున్నాం కానీ వారి వ్యతిరేక వర్గం మాట్లాడేది కరెక్టే. ఈమె మేకవన్నీ పులి, ఈమె మొత్తం మోసం. సభ్య సమాజం పట్ల వీరికి ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదు, ఎలాంటి కేవలం దాదాగిరితో బెదిరించి దోసుకునే పనులు పడ్డట్టుగా అనిపిస్తోంది. వీళ్ళు ఇన్కన్వెన్షన్ గురించి ఈమెకి ఎందుకంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. ఈమెకు సంబంధించిన శాఖ కాదు, ఈమెకు సంబంధం లేని విషయంలో వేలు పెట్టి మాట్లాడి ఒక మహిళ అత్యంత పేరు ప్రతిష్టమైనటువంటి సమంత గారి పైన ఆరోపణ చేసి, వారితో పాటు వారి మాజీ భర్త గారి పైన ఆరోపణ చేయడం, నాగార్జున గారు కూడా మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తుల పైన నువ్వు అంత నీచమైన ఆరోపణ చేసేది. ఇన్కన్వెన్షన్ కొరకు ₹1 కోటి లంచం అడిగిరని చెప్పి ఒక ఆరోపణ ఎవరైనా సమర్థిస్తారు. లేదా 100 కోట్లు అడిగిరాను, డబ్బులు అడిగి అన్యాక్రాంతం చేసి ప్రభుత్వ భూమిలో కట్టు, నీకు బుద్ధి లేదాను మాట్లాడితే బాగుంటుంది. ఆల్రెడీ అది కూడా అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నాగార్జున గారిది ఇంకొక చెరువు ఏదో ఉందంట, ఆ చెరువులో నాగార్జున గారు కబ్జా చేసి కట్టారంట. అది ప్రభుత్వం, మీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందంట. దానికి శంకుస్థాపన మీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందంట. అవునండి, నేనేం చెప్తున్నాను, శంకుస్థాపన ఇవాళ 1,16,000 ఇండ్లు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు వచ్చినాక 1,00,000 ఇల్లు కట్టిరా? మరి ఆ 1,00,000కి ఎవరు శంకుస్థాపన చేసింది ఎవరు? కట్టుకొని ఇచ్చింది ఎవరు? ఇదంతా నిరంతర ప్రక్రియ జరుగుతుంది. అందరూ కొందరు చూసుకున్నారు, కొందరు చూసుకోలేదు. ఇలా మూసీ పరివాహక ప్రాంతం అంతా ఎవరి హయాంలో కబ్జాకు గురైంది? ఇది గడిచిన 10 ఏళ్లలో జరిగింది. ఇదంతా గడిచిన 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసింది, రాష్ట్రాలను సర్వనాశనం చేసింది. అదొదిలిపెట్టి ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్తే ఎట్లా అండి?
మేఘమైన పులులు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా. ఇలా రామ్మోహన్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? రామ్మోహన్ గారు సురేఖ ఒకటి పైన? దీన్ని కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయాలని చూస్తుందా? ఎందుకంటే ఎట్టి మూసీ పరివాహక పరిస్థితుల్లో ఒక్క మాట వినండి. మూసీ పరివాహక ప్రాంత ఒక్కటి ప్రజలు ఎవరైతే ఉన్నారో గత 10 ఏళ్లలో మీరు కూడా చూశారు, కేసీఆర్ గారే స్వయానా చెప్పారు మరి ఇది కబ్జాకు గురైనవి అని చెప్పి. మరి ఈ రోజున రివర్స్ కు సంబంధించి ప్రజల కోసం బాగు కోసం వాళ్ళ కాడి చెప్తే మీరెందుకు రాజకీయం చేస్తున్నారు? రాజకీయం ఎక్కడ చేయట్లేదండి. ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఏం చేసినా మొన్న హైకోర్టు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అక్షింతలు ఇచ్చింది. కేవలం హైడ్రా అనేది నోడల్ ఏజెన్సీ మాత్రమే, దానికి ఎలాంటి రాజ్యాంగబద్ధ హోదా లేదు, ఎలాంటి అధికారాలు లేవు. ఎట్లా మీ ఇష్టం వచ్చినట్టు పోయి కూలగొడతారు. హైకోర్టు స్టే ఇస్తే కూడా పట్టించుకోకుండా ఆదివారం రోజు పని ఎట్లా చేస్తారంటే కోర్టు అడిగితే కూడా వీళ్ళకి సమాధానం చెప్పడానికి లేదు. అంటే ఇష్టం వచ్చినట్టుగా కూలగొడతారు. మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇస్తారు, దానికి చలానా కట్టించుకుంటారు. కరెంట్ అధికారులు చలానా కట్టించుకొని మీటర్ ఇస్తారు. ఆర్డీఓ గారు క్లియరెన్స్ ఇస్తారు, కలెక్టర్ గారు క్లియరెన్స్ ఇస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి మరి? ఇవన్నీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే, ఒక సామాన్య మానవుడు నమ్మి ఆ వ్యవస్థనంతా నమ్మి కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుంటే ఇలా వచ్చి డోజర్ పెట్టి కూలగొట్టేస్తున్నావు, బుల్డోజర్ పెట్టి Right. ప్రభుత్వ భూమి అంటున్నారు. Right. మరి ఇన్ని రోజులు చేసిన అధికారులంతా ఎవరు వాళ్ళందరూ? ఫస్ట్ వాళ్ళు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే, ఎవరైతే అవినీతి అధికారులు లంచాలకు మరిగి ప్రభుత్వం యొక్క రాజకీయ నాయకులకు ప్రెజర్ కు తలొగ్గి పర్మిషన్లు ఇచ్చారో ఫస్ట్ వాళ్ళందరినీ జైల్లో పెడితే ఈ వ్యవస్థ మంచిగా అవుతుంది. Right. నువ్వు రాజకీయ నాయకులతో రాజకీయ నాయకులు ఏముంది, 5 సంవత్సరాలు ఒక 10 వాళ్ళని, ఇలా 38 సంవత్సరాల సర్వీస్ ఉండే ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారతను, ప్రభుత్వానికి దేశాన్ని రక్షించే వ్యక్తి ఒక ప్రభుత్వ అధికారి. ఆయన సంతకం పెడితేనే చెల్లుతుంది. ఏ స్థాయి సరే కింద నుంచి విఆర్ఓ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు వాళ్ళు అధికారులు సంతకాలు పెడితేనే ఆ జీవోలు పాస్ అయితే, ఆ జీవోలు అమలైతే రూల్స్ రెగ్యులేషన్ నడుస్తాయి. కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు సంతకాలు పెడితే ఏ ఒక్క జీవో కూడా పాస్ కాదు. ఇది గమనించుకొని అధికారులు కరెక్ట్ పని చేయాలి. వాళ్ళందరూ చేసిన మోసాలకు ప్రభుత్వ నాయకులను తిడితే ఏమొస్తుందండి? నాయకులు తప్పు చేసి 5 ఏళ్ళకి వెళ్ళిపోతారు. రైట్ బుద్ధి రైట్ చెప్తారు రామ్మోహన్ గారు, ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఎస్ సార్, కొండా సురేఖ గారు, మంత్రి కొండా సురేఖ గారు మొన్న ఏం మాట్లాడారో మీకు కూడా తెలుసు. ఇప్పుడు కొండా సురేఖ గారికి సొంత కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కూడా సపోర్టు లభించని పరిస్థితి. మరి మంత్రి పదవి ఆవిడకి పోయే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద స్పందించకపోవడం గల కారణం ఏంటి? లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మావటి